ఒకటి రిలీజ్ అయింది కదా. అవును. సో మీరు ఏమనుకుంటున్నారు సాంగ్ చూసినాక ఎట్లా అనిపించింది? ఫ్యాన్స్కి ఏం కావాలో ఆ విధంగా సాంగ్ ఉంది. ఆయన మెడ మీద పెడితేనే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అది మేనరిజం అని. ఆ మేనరిజం మీదే సాంగ్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎవరు ఏమనుకున్నా ఆయన మెడ మీద చేయి పెట్టాడు అంటే తొడగొట్టినట్టే, అది అందరికీ తెలుసు. అది నిరూపించాడు. అటు సినిమాల్లో కానీ ఇటు పాలిటిక్స్లో కానీ తన ముద్ర అనేది చూపించుకోగలిగాడు. కాబట్టి అలాంటి మంచి సాంగ్ని ఉస్తాద్ భగత్ సింగ్లో పెట్టడము ఫ్యాన్స్కి బాగా ఊపుంది. రెండోది ఇంకోటి ఏంటంటే గబ్బర్ సింగ్ డైరెక్టరే కాబట్టి, గబ్బర్ సింగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనకు అందరికీ తెలుసు. అలాంటి హరీష్ శంకర్ గారు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీశారు కాబట్టి డెఫినెట్గా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మళ్ళీ ఓజీకి మించి అయితే ఈ సినిమా ఉంటుంది. ఎందుకంటే ఓజీ కూడా కొన్ని వర్గాలకి బాగా వైలెన్స్ ఉండడంతో కొంతమందికి ఫ్యామిలీస్కి కొద్దిగా రీచ్ అవ్వకపోవచ్చు, కానీ ఈ సినిమా అందరు ఫ్యామిలీస్కి కూడా రీచ్ అవుతుంది. సో డెఫినెట్గా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకం అయితే ఉంది. సాంగ్ కానీ స్టైల్ కానీ మళ్ళీ చాలా రోజులకి గురువు గారు కొద్దిగా స్టెప్స్ కూడా ఇందులో వేశారు కాబట్టి సో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ దేక్ లేంగే సాలా ఆ సాంగ్ ఎంత వైరల్ అయిందో మనకు అందరికీ తెలుసు. సో అదే విధంగా ఈ సాంగ్ కూడా వైరల్ అవుతుంది. లాస్ట్ టైం ఎవరో పెద్దల సాంగ్ చిక్రీ సాంగ్ కోసం నాకు అడిగితే అదేం సాంగ్ బాగోదు అదేముంది అని రిలీజ్ రోజు అడిగితే నేను ఒకటే చెప్పా, సినిమా ఆ సాంగ్ చాలా వైరల్ అవుతుందిరా అన్న. అది ఇప్పుడు ఇంటర్నేషనల్లో వైరల్ అయ్యింది కదా. అదేవిధంగా ఈ సినిమా సాంగ్స్ కూడా అలాగే అవుతాయి. ఎస్పెషల్లీ మెగా ఫ్యామిలీకి ఉన్న అది, ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. సో ఆడియన్స్కి ఫ్యాన్స్కి ఏం కావాలనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి సో దానికి తగ్గట్టే ఇప్పుడు వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంటుందని నాకు అనిపిస్తుంది. మార్చి 26 కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఉగాది ముందు వస్తుందో వెనక వస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మార్చి 26 ఉగాది.